సోయా ప్యాటీస్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. సోయా ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, నూనె, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉడికించి మిక్సీ పట్టుకున్న సోయా. సోయా ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తారు ఫస్ట్? సాఫ్ట్ డైట్లో ఏంటి అంటే మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా సరే కంప్లీట్గా ఉడకపెట్టి మ్యాష్ చేసిన తర్వాత ఆ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. అంటే కొంచెం పలుకుగా ఉన్నా, కొంచెం గట్టిగా ఉన్నా, వితౌట్ కుక్డ్ ఉన్నా కూడా మనకి వామిటింగ్ అండ్ నాజియా ఫీలింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, మరి ఈ ప్యాటీస్ కొంచెం మనం వేసుకున్న తర్వాత క్రిస్పీగానే వస్తాయి కదా? అంటే మనకి ఆల్రెడీ కుక్ చేసిన వాటితో వాడుతున్నాం. ఇప్పుడు ఇది ఉంది సోయాబీన్, వీటిని ఉడకబెట్టేసి సోయా చంక్స్ ఇవి యాక్చువల్లీ. సో సోయా చంక్స్ని వాటర్లో బాయిల్ చేసి దాన్ని మిక్సీ పట్టాను. ఓకే ఓకే, సో దీంతో ఇప్పుడు నేను ప్యాటీస్ చేస్తున్నాం. బికాస్ సోయా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి దానివల్ల ఏం స్టమక్ పెయిన్ రాదు. ఏవైతే పచ్చిగా ఉంటాయో సరిగ్గా ఉడకకుండా ఇప్పుడు అదే నేను సోయాబీన్ని దీంట్లో యాడ్ చేస్తే వాళ్ళకి అది డైజెస్ట్ అవ్వదు. ఓకే, ఏదైతే కొంచెం కుక్ అయిపోయి ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఓకే, ఏది తీసుకున్నా ఈ ఫేజ్ 3లో మనం మొత్తం అంతా కూడా కుక్ అవ్వాలి అండ్ సాఫ్ట్గా ఉండాలి. వాటితో మనం చేసుకోవచ్చు. సో ఉడకబెట్టిన సోయా చంక్స్ని మిక్సీ పట్టినది యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇవి చిన్నగా కట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ కాదు, ఒక 1 స్పూన్ యాడ్ చేస్తాం. అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే, కొత్తిమీర ఉల్లిపాయలు రెండు కూడా పచ్చివే కదా, మరి ఇలా వేసుకోవచ్చా? దీన్ని మనం ఇలాగే డైరెక్ట్ తీసుకోవడం అయితే లైక్ అది రాంగ్ ఉంటుంది అశ్విని. దాన్ని మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి పర్లేదు. అలా పర్లేదు, అందుకోసమని మనం ఎక్కువ కూడా యాడ్ చేసుకోలేదు, జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం అంతే. ఓకే, సో ప్రత్యేకంగా వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని, లంచ్, డిన్నర్ ఇలా ఏమి ఉండవు. ఇలాంటి పదార్థాలు ఒక 20 మినిట్స్కి తీసుకోవచ్చా? ఈ ఫేజ్ 3లో ఏ టైంకి తీసుకోవాలి? సో ఫేజ్ 3లో టైమింగ్స్ మారుతాయి అనమాట. మనం లిక్విడ్స్ కాబట్టి అంత 20 మినిట్స్కి ఇచ్చాము. ఇక్కడ ఏంటి అంటే రెగ్యులర్ టైమింగ్స్కి నియర్ బై ఉంటుంది. అంటే రెగ్యులర్గా మార్నింగ్ లేవగానే ఎలాగైతే వామ్ వాటర్ అది తీసుకుంటారో అది ఇస్తాము. తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా ఓట్స్ పారిజ్, రాగి పారిజ్, ఇలా సాఫ్ట్గా ఏదైతే పిల్లలకి పెడతాం కదా అలా పారిజెస్ టైప్లో ఇస్తాము. అండ్ దాని తర్వాత అది కూడా వాళ్ళు ఏంటి అంటే ఒక 2-3 స్పూన్స్కి ఫుల్ అయిపోతుంది. ఓకే, అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత కొంచెం సాఫ్ట్ ఫ్రూట్స్ అంటే వాటర్ మిలాన్ కానీ, పుచ్చకాయ, కర్బూజా, ఇవి ఏంటి అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాంటి ఫ్రూట్స్ అనేవి ఇస్తాము. అండ్ మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అట్లా 1 అవర్కి వాళ్ళకి డైట్ అనేది ఇస్తామన్నమాట. బికాస్ తీసుకున్న ప్రతిసారి ఇప్పుడు ఈ ప్యాటీస్ చేసా కూడా వాళ్ళు ఒక్క ప్యాటీ తీసుకుంటేనే ఫుల్ అయిపోతుంది. కాదు, అలా తీసుకుంటారు కదా, వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ ఏం రావా? మరి అంత తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయా? అదే మెయిన్, అందుకోసమనే డైట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో స్టమక్ సైజ్ తగ్గినప్పుడు వాళ్ళు తీసుకునే ఫుడ్ మొత్తం హైలీ న్యూట్రిషియస్ ఉండాలి. కార్బ్స్ అనేవి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించి ఎక్కువగా ప్రోటీన్, ఎక్కువ ఫైబర్, ఎక్కువ లైక్ ఫ్రూట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న నట్స్ ఇలాంటివి తీసుకోవాలి. ఉట్టిగా ఎక్కువ డ్రింక్స్ తీసేసుకోవడం, షుగరీ ప్రివరేజెస్, ఎక్కువ షుగర్స్ తినడము, చాక్లెట్స్ తినడము, పేస్ట్రీస్, బేకరీ ప్రోడక్ట్స్ ఇలాంటివి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంప్లికేషన్స్ వస్తాయి, డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము అండ్ కొద్దిగా ఉప్పు వేస్తున్నాము. అండ్ ఈ ఫేజ్లో మనం స్పైసెస్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫేజ్ 3లో స్టార్ట్ చేస్తామని, ఇక్కడ కొద్దిగా కారం యాడ్ చేస్తాం. ఓకే, ఇది తీసుకున్న తర్వాత వాళ్ళు చెక్ చేసుకోవాలి, అంటే కడుపులో మనకి ఏమైనా బర్నింగ్ సెన్సేషన్, లూజ్ మోషన్స్ అవుతున్నాయా లేదా అని చెప్పి. ఓకే, ఈ స్టేజ్లో మనకు తెలుస్తుంది ఏం పదార్థాలు తీసుకుంటే మనకు పడుతుంది, మన బాడీ తీసుకుంటుందో లేదానా? ఈ స్టేజ్లో మనకి స్పైసెస్ అనేవి ఇంకా స్టార్ట్ చేయొచ్చా చేయకూడదా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను కారం కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ఇది తిన్నాక వాళ్ళకి కానీ ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ అయిపోవడము, లూజ్ మోషన్స్ అయిపోవడం అయితే మళ్ళీ స్పైసెస్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే, వాళ్ళు అట్లా స్టేబుల్ అయ్యే వరకు జస్ట్ కొంచెంతో ట్రై చేస్తాం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమీ లైక్ సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే ప్రొసీడ్ అవుతాం. ఓకే, సో కొద్దిగా కారం వేస్తాం. దీంట్లోకి కొద్దిగా బేసన్ కూడా వేస్తున్నాను, శనగపిండి. సో దీన్ని ఇప్పుడు మనం ప్యాటీస్ లాగా చేసుకుంటాం. ఇలా ప్యాన్ పెట్టనా? పెట్టేసి దీని మీద కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాం అశ్విని. సో దీన్ని మనం చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసి ఫ్రై చేసుకుంటాం. ఓకే,
సలకే గారు ఇలా వేసుకుంటే గనక ఎంత తీసుకోవచ్చు, మనం ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? సో ఇది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది అశ్విని, బట్ మాక్సిమం వాళ్ళు ఒక 1 or 2 ప్యాటీస్కి ఫుల్ అయిపోతుంది అనమాట, ఎక్కువ తీసుకోలేరు. సో తీసుకోవాలి అనే క్వశ్చన్ కూడా అనవసరం, ఎందుకంటే తినేసరికి మనకి కడుపు అనేది ఫిల్ అయిపోతుంది ఆ టైంకి, ఎలాగో మనకి సర్జరీ చేసింది అందుకు కాబట్టి. ఒకవైపు అయితే మనకు అలా కాల్చుకున్నాము. ఎంత టైం పట్టొచ్చు ఇవి? ఒక 5 to 10 minutes అవుతుంది అశ్విని. 5 to 10 minutes. ఓకే. సో మనం థర్డ్ ఫేజ్లోకి వచ్చాం కదా, ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సాలిడ్ ఫామ్లో తీసుకోవాలని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఫేజ్లో ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? సో ఈ సాఫ్ట్ డైట్ మనకు ఆల్మోస్ట్ ఒక 15 days వరకు ఉంటుంది అశ్విని. సో ఈ సాఫ్ట్ డైట్లో మొత్తం ఏది ఉన్నా సరే ఇట్లా కంప్లీట్గా మ్యాష్ చేసి మనం తిన్న తర్వాత డైజెషన్ అనేది త్వరగా అయిపోవాలన్నమాట, హార్డ్గా ఉండకూడదు. సో ఈ 15 days తర్వాత వాళ్ళని ఈ 15 daysలో వాళ్ళు ఎలా ప్రోగ్రెషన్ ఉంది, వాళ్ళకి అన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి పడుతున్నాయా లేదా, డైజెషన్ ఎలా అవుతుంది, ఇంటర్నల్గా ఏమన్నా బ్లీడ్ అవుతుందా, ఏమన్నా వామిటింగ్స్లో బ్లడ్ వస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం అనమాట. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళని నార్మల్ డైట్ మీదకి మూవ్ చేస్తాం. సో నార్మల్ డైట్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే టైమింగ్స్ ప్రకారంగానే ఉంటుంది. యాజ్ సెడ్ లైక్ వాళ్ళకి స్టమక్ సైజ్ తగ్గుతుంది కాబట్టి ఒక 2 snacks మధ్యలో ఎక్కువగా ఇస్తాం. అవి కూడా ఎదర్ ఫ్రూట్ కానీ ఏదైనా మఖానా కానీ ఇలా హెల్దీ స్నాక్సే ఇస్తాం అనమాట. ఓకే. బట్ వన్ థింగ్ ఏంటి అంటే ఈ సర్జరీ అయ్యాక ఒక 1 year వరకు మేము వీట్ ప్రోడక్ట్స్ కానీ లేదంటే రైస్ ప్రోడక్ట్స్ ఇవి అవాయిడ్ చేస్తాం. అవి కాకుండా జొన్నలు కానీ ఏదైనా మిల్లెట్స్, కినోవా కానీ మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఇస్తాం అనమాట. ఓకే. అన్నం అయితే అసలు తీసుకోకూడదు ఇంకా, అంటే ఎఫెక్టివ్ రిజల్ట్స్ కోసం అయితే మేము 1 year వరకు హోల్డ్ చేస్తాం, రైస్ అనేది ఇవ్వమన్నమాట. బికాస్ చెప్పాను కదా సైజ్ అనేది తగ్గిపోతుంది, స్టమక్ సైజ్ అనేది తగ్గిపోతుంది. రైస్ తీసుకోవడం వల్ల ఓన్లీ కార్బోహైడ్రేట్సే వెళ్తాయి బాడీలోకి, ప్రోటీన్ ఫైబర్ అవన్నీ తగ్గిపోతాయి. సో ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఉండాలి కాబట్టి మనం రైస్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం. జనరల్ మెడికేషన్ అయితే ఎన్నాళ్ళు ఉంటుంది వీళ్ళకి? మెడికేషన్ ఏముండదు, జస్ట్ మనకి లైక్ సప్లిమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అనమాట. బికాస్ వాళ్ళు ఎటువంటి డెఫిషియన్సీస్తో ల్యాండప్ అవ్వకూడదని న్యూట్రియన్ సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. కంటిన్యూస్ ఓవరాల్ లైఫ్ లాంగ్ ఇంకా మెడికేషన్ అనేది, ఐ మీన్ సప్లిమెంట్స్ అనేవి యూస్ చేయాలా? లేదు, 1 year వరకు ఇస్తాము. బట్ లేటర్ ఆన్ ఏంటి అంటే వాళ్ళకి కొంచెం స్టమక్ సైజ్ అనేది మరీ ఇంతకు ముందు కాకపోయినా ఒక 50% వరకు ఉంటుంది. అప్పుడు వాళ్ళు తీసుకునే డైట్ అంతా హెల్దీగా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, డన్. ఎస్. సో వీటిని తిప్పేసుకుందాము. సో మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇలా పాన్ ఫ్రైడ్ వద్దనుకున్న వాళ్ళు బేక్ చేసుకోవచ్చు, బేక్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, డన్. సోయా ప్యాటీస్ రెడీ అయిపోయాయి అశ్విని, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. సోయా ప్యాటీస్ రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. సోయా ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, నూనె, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉడికించి మిక్సీ పట్టుకున్న సోయా. సోయా ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన మిక్సీ పట్టుకున్న సోయా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, శనగపిండి వేసి కలుపుకొని ప్యాటీస్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు తయారు చేసుకున్న ప్యాటీస్ని ప్యాన్లో వేసి 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా ప్యాటీస్ రెడీ.